Good morning, everyone. Good morning. Good morning, ma'am. Good morning, Netra. How are you? Fine, ma'am. How are you, ma'am? I am also fine. Thank you so much. Ma'am, yesterday no homework. When? Yesterday, ma'am. Yesterday no homework. Only I am sending class work only. Okay, ma'am. Okay, all of you take out Telugu notebooks. Good morning, ma'am. Good morning. Good morning, ma'am. Good morning. Good Good morning. morning, ma'am. How are you all? Good morning, ma'am. Good morning, ma'am. Okay, good morning. All of you take out Telugu notebooks. I'm mute all. Yes. Wait. Under join avani. Now it is coming. How are you, ma'am? Fine, Vinmai. Thank you so much, Vinmai. Yes, now it is coming horizontally. And నీకు పంపించిన హోంవర్క్ వచ్చిందండి మ్యామ్ వచ్చింది. నేను కూడా పంపించాను. ఓకే వచ్చింది. హలో ఎవ్రీవన్, నేను అందరినీ మ్యూట్ చేస్తున్నా. మీకు ఒక టాపిక్ చెప్పాలి. వెయిట్. అందరినీ మ్యూట్ చేశాను. మీకు ఒక టాపిక్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి రేపు స్కూల్ నడుస్తుంది. తర్వాత మీకు దసరా హాలిడేస్ కదా. అయితే రేపు లాస్ట్ పీరియడ్లో బతుకమ్మ పాటలు సింగింగ్ కాంపిటీషన్ ఇస్ దేర్. ఎవరైతే బతుకమ్మ పాటలు చక్కగా పాడతారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఉంది. గర్ల్స్ ప్రాక్టీస్. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కూడా ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి ఇస్తున్నాను. ఎవరైనా చక్కగా బతుకమ్మ పాట పాడితే వాళ్ళకి మంచి ప్రైజ్ కూడా ఉంటుంది. రేపు లాస్ట్ పీరియడ్ క్లాస్ టీచర్స్ కండక్ట్ చేస్తారు సింగింగ్ కాంపిటీషన్. బాయ్స్ ఆల్సో పార్టిసిపేషన్, నో ప్రాబ్లం. బాయ్స్ కూడా పాడొచ్చు బతుకమ్మ పాటలు. ఇంట్రెస్ట్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకపోతే ఏం లేదు. విరాజ్, నేను ఏం చెప్తున్నా, నీ ఇంట్రెస్ట్ ఉంటే, అదే బలవంతం ఏం లేదు, నువ్వు పాడాలని ఏం లేదు. నేను గర్ల్స్కే చెప్తున్నాను. గర్ల్స్ ఎవరైతే చక్కగా బతుకమ్మ పాట పాడతారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఉంటుంది. రేపు లాస్ట్ పీరియడ్లో కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు. ప్రాక్టీస్ చేయండి. ఓకే శాన్వి, నీకేమైనా వచ్చా బతుకమ్మ పాటలు? వచ్చా? రావా? రావు మ్యామ్. ఓకే ఇంకా విన్మయి, నీకేమైనా వచ్చా బతుకమ్మ పాటలు? రావు మ్యామ్. ఐషాని, నీకేమైనా వచ్చా బతుకమ్మ పాటలు? ఓకే లీవ్ ఇట్. శ్రీధర్, నీకొచ్చా? శ్రీధర్ రెడ్డి, Ma'am, any song we can do, ma'am. ఎనీ సాంగ్, నాట్ ఓన్లీ బతుకమ్మ పాటలు. Means Telangaana, that one not. కాదు, ఓన్లీ బతుకమ్మ పాటలు. ఓన్లీ బతుకమ్మ పాటలు. Any 2-3 lines we can sing.
Why Or you total. 2-3 lines? They give prize also. You sing total song. You know song. First you sit properly. నీకు బతుకమ్మ పాట వస్తే పాడు, ప్రాబ్లం ఏం లేదు, వచ్చిన వాళ్ళే పాడండి. ఎవరైతే చక్కగా పాడతారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఉంటుంది. ఓకే, ఎనఫ్ దిస్ టాపిక్, లీవ్ ఇట్. నెక్స్ట్ ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను, చూడండి. వైట్ బోర్డ్ వస్తే నాకు థమ్స్ అప్ చూపించండి. ఓకే, డేట్ వేయండి. హలో ఇందీవర్, హౌ ఆర్ యూ? ఇందీవర్ ఎలా ఉన్నావు? ఇందీవర్ బాగున్నావా? వై క్లోజ్ వీడియో? నోట్బుక్ ఓపెన్ చేయండి, క్లాస్ వర్క్ పెట్టండి, ఇవాళ డేట్ వేయండి, రివిజన్ అని మెన్షన్ చేయండి. క్లాస్ వర్క్, డేట్, డేట్ ఎంత ఈరోజు? 14/10/2020. రివిజన్, REVISION, రివిజన్. ఓకే, ఫస్ట్ బిట్, సొంత వాక్యాలు రాయండి. సన్నిధి ఏంటమ్మా? సన్నిధి అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ బేటా. Ma'am. Ma'am, here it is raining, ma'am, so I cannot see the screen, ma'am. It's Why, totally beta? black. I don't know, ma'am. It's totally black. Cannot see anything. ఓకే, యూ వెయిట్, నేను ఇంకో ఇద్దరు ముగ్గురిని అడుగుతా, వెయిట్. శాన్వి నీకు వైట్ బోర్డ్ కనిపిస్తుందా? ఇట్స్ క్లియర్? It's clear? It's clear, ma'am. Sritan Reddy, white board కనిపిస్తుందా? Yes, ma'am. It's clear? Yes, ma'am. Okay. సన్నిధి, Ma'am. సన్నిధి అందరికీ వైట్ బోర్డ్ కనిపిస్తుంది, అది నీ ప్రాబ్లమే. వన్స్ యూ చెక్ యువర్ డివైస్, వన్స్ యూ లాగ్ అవుట్ అండ్ లాగిన్. Okay, ma'am. ఓకే. నేత్ర ఏంటి? Ma'am, can you hear me? ఐఎమ్ హియర్, చెప్పు. Ma'am, I also cannot see the screen, ma'am. For me also raining. Okay, again I am stop sharing, again I am sharing, wait. Okay, wait. Now again I am sharing, it's okay? Yes, ma'am, I can see. Okay. Sannidhi, it's okay? Sannidhi, it's okay? It's okay? Once check beta, check your device. Okay, revision. సొంత వాక్యాలు రాయండి. And your voice is... My voice is? Ma'am, మీ వాయిస్ స్లోగా పోతుంది.
వస్తుంది మళ్ళీ హై వస్తుంది, లో అవుతుంది వస్తుంది. అయితే మైక్ దగ్గరికి పెట్టుకుంటే హై వస్తుంది, కొంచెం మైక్ దూరం అయితే లో అవుతుంది అన్నట్టు. ఈ స్పీకర్ ఏమైందంటే ఇది హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇందులో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే అట్లా అవుతుంది. ఇప్పుడు ఓకేనా, క్లియర్ ఆ వాయిస్? ఓకే మ్యామ్. ఓకే. రివిజన్, క్లాస్ వర్క్ అండ్ డేట్. ఫస్ట్ బిట్, సొంత వాక్యాలు రాయండి. సొంత వాక్యాలు రాయండి, ఓన్ సెంటెన్స్ రాయాలి. మనం ద్విత్వాక్షరాలు అయిపోయినాయి, సంయుక్తాక్షరాలు అయిపోయినాయి, తర్వాత ఆధారాలతో పదాలు రాసినాం నిన్న కదా, అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు సొంత వాక్యాలు రాయండి. ఎగ్జామ్లో మాత్రము మీకు 30 మల్టిపుల్ వస్తాయి, 10 రైట్ ఆర్ రాంగ్ వస్తాయి. ఓకే, మీకు రైటింగ్ ప్రాక్టీస్ అవ్వాలి కదా, అందుకే రివిజన్ ఇవ్వడం. ఫస్ట్ వన్ లాభం. ఫస్ట్ వన్ లాభం. సెకండ్ వన్ పాడి పంటలు. పాడి పంటలు. పాడి పంటలు. మ్యామ్ we should leave one line. లీవ్ బేటా. థర్డ్ వన్ లాభం. అన్నదమ్ములు. 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 ఫోర్త్ వన్ మేలు. ఫోర్త్ వన్ మేలు. పాడి పంటలు. ఫిఫ్త్ వన్ ఎలుక. ఫిఫ్త్ వన్ ఎలుక. మ్యామ్ డన్. ఓకే, ఇప్పుడు లాభం సెంటెన్స్ చెప్పండి ఎవరన్నా. లాభం ఎవరు చెప్తారు సెంటెన్స్? ఇందివర్ లాభం అనే పదం వచ్చేలాగా ఒక సెంటెన్స్ చెప్పు, సొంత వాక్యం చెప్పు. మనకి మంచి లాభం కలిగింది. హా? మనకి మంచి లాభం కలిగింది. దేంట్లో లాభం కలిగింది అంటే అది ఏంటి, సెంటెన్స్ మీనింగ్ఫుల్ ఉండాలి కదా, దేంట్లో? చదువులో. చదువు బాగా చదువుకుంటే మార్కులు బాగా వస్తాయి. బాగా చదువుకుంటే లాభమే ఇన్ ఫ్యూచర్లో. ఏదైనా మంచి కాలేజీలో సీట్ దొరుకుతుంది, మంచి కంపెనీలో జాబ్ దొరుకుతుంది. ఇంకా ఇంకొక సెంటెన్స్ చెప్పు. వాళ్ళకి ఆటలో మంచి లాభం వచ్చింది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఆటలో గెలుపు వస్తుంది, ఆటలో లాభం ఉండదు. ఐషాని హ్యాండ్ రేస్ చేస్తుంది, ఐషాని ఏం చెప్తుందో చెప్తాం. ఐషాని చెప్పనానా? వెయిట్ చెప్పమ్మా. వ్యాపారంలో లాభం వస్తుంది. మీ నాన్నగారి వ్యాపారంలో చాలా లాభం వచ్చిందా? ఓకే, రాయండి. మా నాన్నగారికి వ్యాపారంలో చాలా లాభం వచ్చింది. ఓకే, మా నాన్నగారికి వ్యాపారంలో చాలా లాభం వచ్చింది. చాలా లాభం వచ్చింది అనే పదం పక్కకు పట్టలేదు, నేను కింద రాస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మా నాన్నగారికి వ్యాపారంలో చాలా లాభం వచ్చింది. నెక్స్ట్ పాడి పంటలు. రోహన్ చెప్పు. పాడి పంటలు సెంటెన్స్ చెప్పు రోహన్. వర్షాలు బాగా పడితే పాడి పంటలు బాగా పెరుగుతాయి.
వర్షాలు బాగా పడితే పంటలు బాగా పెరుగుతాయి. పాడి అంటే పాలు, పాడి పంటలు అంటే పాడి అంటే మనకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అట్లాంటి. పంటలు అంటే పంటలు. ఇవి రెండు కలిగిన దేశం మనది. పాడి పంటలు కలిగిన దేశం మనది. అవునా? పాడి పంటలు మన దేశంలో సమృద్ధిగా ఉన్నాయి. పాడి పంటలు యాక్చువల్లీ షీ జాయిన్డ్. అయితే ఆమెకి వైట్ బోర్డ్ వస్తలేదంటే ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వమన్నా. పాడి పంటలు మన దేశంలో సమృద్ధిగా ఉంటాయి. పాడి పంటలు మన దేశంలో సమృద్ధిగా ఉంటాయి. పాడి పంటలు కలిగిన దేశం. అన్నదమ్ములు ఎప్పుడు అన్నదమ్ములు ఎప్పుడు కలిసి ఉండాలి. వెరీ గుడ్. అన్నదమ్ములు ఎప్పుడు కలిసి ఉండాలి. అన్నదమ్ములు ఎప్పుడు కలిసి ఉండాలి. అదే ఆమె డివైస్ చెక్ చేసుకోమని చెప్పండి. వెయిట్. సన్నిధి, యు ఆర్ దేర్ ఇన్ ద మీటింగ్? ఏది? వెయిట్. Sannidhi, you are there, beta? Ma'am, whiteboard gone. Wait. Sannidhi? Sir, good morning, sir. How are you, sir? Yeah, good morning, madam. Yeah, మీ వీడియో వస్తలేదు. సార్ నేను కనపడను సార్, జస్ట్ నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. ఈ ప్యానెల్ కి కెమెరా లేదు సార్, నేను మీకు కనిపించను. ఈ ప్యానెల్ కి కెమెరా లేదు, జస్ట్ నా వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తుంది. విషయం చెప్పాలి కదా, అప్పటి మేము అదే కన్ఫ్యూజ్ అవుతున్నాం. అయ్యో సార్, చాలా డేస్ నుంచి అదే జరుగుతుంది. సన్నిధికి కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు నేను బోర్డు మీద రివిజన్ ఇస్తున్నా, నోట్స్ పిల్లలు రాసుకుంటున్నారు, అందరికి వైట్ బోర్డ్ షేర్ అయింది. అయితే నాకు స్టార్టింగ్ సన్నిధి ఏం చెప్పిందంటే, మ్యామ్ నాకు వైట్ బోర్డ్ రావట్లేదు అంటే, నేను 2 టైమ్స్ మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశాను, లాగౌట్ అయ్యి లాగిన్ అవుతున్నాను. మీ వాయిస్ తప్ప నాకు ఏ బోర్డు ఏ డిస్ప్లే ఏం కనిపిస్తలేదు. మీకు ఒక్క నిమిషం సార్, నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం మీరు అట్లనే ఉండండి, మీరు అన్మ్యూట్ లోనే ఉండండి. ఒక్క నిమిషం సార్. సార్ నేను ఇప్పుడు వైట్ బోర్డ్ షేర్ చేశాను. ఇక్కడ పైన బోర్డు మీద రివిజన్, క్లాస్ వర్క్, డేట్, సొంత వాక్యాలు చెప్తున్నాను. అది కనిపిస్తుందా సార్ మీకు? హలో సార్. హలో సన్నిధి, Sannidhi, once talk to me. Unmute yourself, Nana. Sannidhi. Yeah, madam. Hello, sir. Whiteboard వచ్చిందా?
రాలే మేడం. సార్ నేను వేరే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా అన్మ్యూట్ చేస్తాను, వినండి. వాళ్ళకి వైట్ బోర్డ్ వచ్చింది. ప్రణవ్ వైట్ బోర్డ్ వచ్చిందా? వచ్చింది మ్యామ్. నోట్స్ రాస్తున్నావా? శాన్వి వైట్ బోర్డ్ వచ్చిందా? వచ్చింది మ్యామ్. నోట్స్ రాస్తున్నావా? రాస్తున్నా. ఓకే సార్. హలో సార్. సన్నిధి సార్. నా ఫోన్ నుంచి లాగనే తాగా. ఒకటే కదా ఓన్ సెంటెన్స్ కూడా రాయొచ్చు కదా జక. ఆహా అట్లంటలే, ఇప్పుడు మ్యామ్ అది రాసింది కదా, మనం ఏది రాసినాం అదే అంటుంది. ఓకేనా? అన్నదమ్ములు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. మేలు అంటే మంచి చేయటం. మేలు అంటే మేలు అంటే వెయిట్. మ్యామ్ మా స్నేహితుడు మాకు మేలు చేశాడు. ఓకే, మేలు అంటే మంచి చేయటం. మేలు అంటే మంచి చేయటం. చెప్పండి, మేలు అంటే మంచి చేయటం ఏంటి? అందరి మేలు కోరుకోవాలి. అందరి మేలు కోరుకోవాలి. అందరికీ మంచి జరగాలని మనం కోరుకోవాలి. అందరి మేలు కోరుకోవాలి. ఎలుకకు సొంత వాక్యం చెప్పండి. ఎలుకకు సొంత వాక్యం మీ ఇంట్లో ఎలుక తిరుగుతుంది. నేను ఇది రాయించుదాం అనుకుంటున్నా. వినాయకుని వాహనం ఎలుక. రాయించనా, లేకపోతే మా ఇంట్లో ఎలుక ఉంది అని రాయించనా? ఏది రాయించాలి చెప్పండి. విన్మయి చెప్పమ్మా. ఎలుక. మా ఇంట్లో ఎలుక ఉంది రాయించనా? మా ఇంట్లో ఎలుకలు చాలా ఉన్నాయి. ఇంట్లో ఎలుకలు చాలా ఉన్నాయా? అవును మ్యామ్. లేకపోతే వినాయకుని వాహనం ఎలుక అని రాయించనా? వినాయకుడి వాహనం ఎలుక. వినాయకుని వాహనం ఎలుక రాసుకుందాం. ఓకే బేటా. ఓకే మ్యామ్. వినాయకుని వాహనం ఎలుక. రైట్. ఓన్లీ నేను ఒక 3 minutes టైం ఇస్తున్నా. రైట్ ఫాస్ట్.
Finish, Viraj. Okay, beta. Finish, everyone. Finish. Shall I rub the board? Shall I take second page? Sadgun, finish. Sadgun, finish. Ma'am, last one I'm writing. Write fast. ఎవరికైనా ఫినిష్ అవ్వకపోతే క్లాస్ వర్క్ నేను ఎంసీబీ లో పంపిస్తాను, చూసి ఫినిష్ చేయండి. ఓకే, నౌ ఐఎమ్ టేకెన్ సెకండ్ పేజ్. 2 minutes, ma'am. ఐఎమ్ టేకెన్ సెకండ్ పేజ్. సెకండ్ పేజ్ లో ఇప్పుడు చెప్పండి, పేరును తెలిపే పదాలను నామవాచకాలు అని అంటారు. అవునా? పేరుకు బదులుగా వాడబడే పదాలను సర్వనామం అంటారు. పేరుకు బదులుగా వాడబడే పదాలను ఏమంటారు? సర్వనామం అని అంటారు. పేరుకు బదులుగా వాడబడే పదాలను సర్వనామం అంటారు. ఇక్కడ నేను కొన్ని సర్వనామం పదాలు ఇస్తా, కింద కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తా, వాటిని సెర్చ్ చేయండి. ఓకే, పేరును తెలిపే పదాలను నామవాచకాలు అని, పేరుకు బదులుగా వాడబడే పదాలను సర్వనామాలని అంటారు. ఇప్పుడు నామవాచక పదాలకు సరిపోయే సర్వనామ పదాలు గుర్తించండి. సెకండ్ బిట్ నామవాచక పదాలకు నాకు ఏడబెట్టుకుంటాం నాన్న. సరిపోయే సర్వనామ పదాలను ఒక క్లాస్ అయిపోయింది, ఇంకో క్లాస్ జరుగుతుంది. నామవాచక పదాలకు సరిపోయే సర్వనామ పదాలను గుర్తించండి. అవి అయిపోయినాక డైరెక్ట్ జాయిన్ అవుతే అవి జాయిన్ అవుతాయి. పదాలను కన్విన్స్ చేసి ఇప్పుడు నీకు ఏది కావాలో అది అడిగిన అనుకో, ఇంకో వాళ్ళకి వచ్చేది. నీకు అదే కావాలని చేతిలో సన్నిధి, యు ఆర్ దేర్? అది ఇక్కడే పెట్టు, మెల్లైనా కొడతా. సన్నిధి, ఓకే, వన్స్ టాక్ టు మీ బిడ్డ. వైట్ బోర్డ్ కనిపిస్తుందా నాన్న? పెట్టినా. ఐఎమ్ ఆడిబుల్? నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? సన్నిధి, నేను ఫస్ట్ బిట్ ఏం చెప్పానంటే సొంత వాక్యాలు బిట్ చెప్పాను. బహుశా నువ్వు ఆ బిట్ మిస్ అయిపోయి ఉంటావు. నో ప్రాబ్లం, నేను ఆ బిట్ నీకు ఎంసీబీలో క్లాస్ వర్క్ ఎంసీబీలో పంపిస్తాను. ఫస్ట్ బిట్ ఎంసీబీలో చూసి రాసుకో, సెకండ్ బిట్ మాత్రం ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేయి. ఓకే బేటా? ఓకే మ్యామ్. ఇదిగో మిస్ అనేది. Yes. Ma'am, the screen is gone, ma'am. Wait. నామవాచక పదాలకు సరిపోయే సర్వనామ పదాలను గుర్తించండి.
నామవాచక పదాలకు సరిపోయే సర్వనామ పదాలను గుర్తించండి. నేను ఇక్కడ కొన్ని నామవాచకాలు ఇస్తా, కొన్ని సర్వనామాలు ఇస్తా, వాటిని గుర్తించాలి. మీ క్లాస్లో వాళ్ళ పేర్లు చెప్పండి, వేరే వాళ్ళు ఎందుకు. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా ఒక పేరు చెప్పండి. ఎవరి పేరు రాయాలి? ఫస్ట్ 1 2 3 4 ఓన్లీ 5 రాసుకుందాం. ఓకే, చెప్పండి. శాన్వి రాయనా? శాన్వి. ఇంకా నిర్వి చెప్పమ్మా. నిర్వి నువ్వు అన్మ్యూట్ అవ్వట్లేదు నాన్న. ఓకే, నేనే రాస్తాను, ఎందుకంటే ఇప్పుడు మీరు అందరు చెప్తుంటే ఓన్లీ 5 minutes టైమే ఉంది కాబట్టి నేనే రాస్తాను. ఓకే, శాన్వి, నిర్వి, సన్నిధి, ఐషాని, ఓకే, తర్వాత విరాజ్, తర్వాత సద్గుణ్, ప్రణవ్, సమన్యు. నా పేరు రాయలేదు అని ఎవరు ఫీల్ అవ్వద్దు, నాకు తక్కువని గుర్తుకొచ్చే పేర్లు రాస్తున్నా. చిలుక, కాకి, తాబేలు. ఇక్కడ కొన్ని పేర్లు రాస్తున్నా, ఈ పక్కన కొన్ని, ఇవన్నీ కూడా నామవాచకాలు. శాన్వి, నిర్వి, సన్నిధి, ఐషాని, విరాజ్, సద్గుణ్, ప్రణవ్, సమన్యు, చిలుక, కాకి, తాబేలు. ఇవన్నీ కూడా పేరుని తెలిపే పదాలు, ఇవన్నీ కూడా నామవాచకాలు. ఈ పక్కన నేను మీకు సర్వనామం పదాలు ఇస్తున్నా, వాటిని సెట్ చేయాలి. అవి, తర్వాత ఆమె, అవి, వారు, అవి, తర్వాత అవి, తర్వాత ఇక్కడ అతడు రాద్దాం. అతడు, వారు, వాళ్ళు. ఇక్కడ ఇటు సైడ్ అన్ని పేర్లు ఉన్నాయి, ఇటు సైడ్ అన్ని సర్వనామాలు ఉన్నాయి. దేనికి ఏది మ్యాచ్ అయితే చెప్పండి. శాన్వికి ఏమి మ్యాచ్ అవుతుంది? ఎవరైనా చెప్తారా? శ్రీధర్ రెడ్డి చెప్పు, శాన్వికి ఏ పదం మ్యాచ్ అవుతుంది? ఏం మ్యాచ్ అవుతుంది? ఆమె. శాన్వి అంటే ఆమె. వెరీ గుడ్. నిర్వి, సన్నిధి, ఐషాని అంటే వారు. నెక్స్ట్ విరాజ్, అతడు. నెక్స్ట్ సద్గుణ్, ప్రణవ్, సమన్యు, వాళ్ళు. చిలుక, కాకి, తాబేలు, అవి. వెరీ గుడ్. ఇట్లా మ్యాచ్ చేయాలి. టెక్స్ట్ బుక్ లో ఉన్న పదాలకు ఆ పదాలు కాకుండా నేను మీ క్లాస్ లో ఉన్న నేమ్స్ రాశాను. ఓకే బేటా?
బాగుందా? రైట్, ఓన్లీ 3 minutes టైం ఉంది, తొందరగా రాసేయండి. నామవాచక పదాలకు సరిపోయే సర్వనామ పదాలను నామవాచక పదాలకు సరిపోయే సర్వనామ పదాలను గుర్తించండి. రైట్ ఫాస్ట్, ఓన్లీ 2 minutes టైం ఉంది, రైట్ ఫాస్ట్. ఆల్రెడీ ఇట్స్ 10:20, ఆల్రెడీ ఇట్స్ టైమ్ అప్. నేను ఈ 2 bits కూడా మీకు నేను ఎంసీబీలో పంపిస్తాను ఇవాళ. నామవాచక పదాలకు సరిపోయే సర్వనామ పదాలను గుర్తించండి. ఇంకొకటేమో ఫస్ట్ బిట్ ఏం చెప్పాను, సొంత వాక్యాలు. ఈ 2 bits కూడా నేను మీకు ఎంసీబీలో క్లాస్ వర్క్ పంపిస్తాను. ఆల్రెడీ ఇట్స్ 10:20, టైమ్ అప్. ఐ హ్యావ్ అనదర్ క్లాస్, 1 minute ఉంది, తొందర రాయండి.